హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మిగిలిన అన్నంతో హెల్తీగా కరకరలాడే బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఒక మిక్సీ జార్లో రాత్రి మిగిలిన అన్నం వేసుకోండి. ఇందులో గ్లాస్ వరకు వాటర్ని కలుపుకొని మిక్సీ పట్టండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా వస్తుంది. ఇందులో నేను ఒక టీ గ్లాస్ వరకు బొంబాయి రవ్వను కలుపుతున్నాను. మీరు రైస్ని బట్టి బొంబాయి రవ్వ కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలా చక్కగా కలపండి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని కూడా కలుపుకొని చక్కగా కలిసేలా చూడండి. ఒక బౌల్లో తీసుకుని చక్కగా మొత్తం కలిసేలా చూసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇందులో మిర్చి, కొద్దిగా ఆనియన్స్, అలాగే తరిగి ఉంచిన క్యారెట్ తురుమును ఇందులో వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా చూసుకోండి. ఈ విధంగా వస్తే చాలు అన్నమాట. ఇక గ్యాస్ స్టవ్ వెలిగించి గుంతల పైన పెట్టుకుని నేతిని వేసుకున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక ప్రిపేర్ చేసి ఉంచిన ఈ పిండిని ఈ గుంతల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని దీనిపైన మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. వెనక మొత్తం వేగిపోయి ఉంటుంది. ఒక్కొక్క దాన్ని వెనక తిప్పుతూ మెల్లగా తిప్పండి. ఇలా ఎర్రగా వేగిపోయి ఉంటాయి వెనకాల. ఇలా ఫ్రంట్కు తిప్పుకోండి, ముందు కూడా ఎర్రగా వేగుతుంది. ఇలా మొత్తం అన్నిటినీ వెనక్కి తిప్పేసి చక్కగా పైన మళ్ళీ మూత పెట్టేయండి. ఇక ఈ విధంగా ఉంటాయి. చక్కగా మొత్తం అంతా ఎర్రగా వేగిపోయి ఉంటాయి అన్నమాట. అలా ఒకసారి వెనక్కి తిప్పి మరలా తిప్పేసేయండి. ఈ విధంగా ఎంతో ఈజీగా కరకరలాడే పొంగడాలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మిగిలిన అన్నంతో పాటు రవ్వ కూడా కలిసింది కాబట్టి చాలా బాగుంటాయి, కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.